సో గాయ్స్ ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నాం. అదే రియల్ క్రికెట్ 20. సో నేను ముందే ఒక 2 బాల్స్ ఆడున్నా. మన ఆర్సీబీ గెలిచింది కదా, సో అందుకే చూద్దాం ఏమైతే బాల్. వాట్ ఏ షాట్ ఫ్రమ్ ఫ్యాబ్ డు ప్లెసీ బాయ్. క్లాష్ అంటారు అసలు ఫ్యాబ్ డు ప్లెసీ బాగా. కదా ఫ్రెండ్స్, స్లో బౌన్సర్, నాట్ ఎ బ్యాడ్ బాల్, బట్ మనం కొట్టుడికి అదే. ఓ మై గాడ్, అర్థమైపోయింది వీళ్ళకి. నాకు స్లోవర్స్ వేస్తే కొంచెం కొట్టడానికి రాదు ఫ్రెండ్స్. ఇది త్రూ ద లైన్ వెళ్ళి ఆడదాం. అబ్బా ఈజీ వెరీ 4 6 అట్లుంటుంది మనతోటి. ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి. ఓకే, నాట్ ఎ బ్యాడ్ బాల్, బట్ వాట్ ఏ షాట్. మనం 10 overs మ్యాచ్ ఆడబోతున్నాం. సో ఆడుతున్నాం. సో ఇట్ విల్ బి ఓన్లీ 3 overs పర్ ప్లే. ఫ్రెండ్స్, ఏదైనా గేమ్లో ఈ రియల్ క్రికెట్ గేమ్లో యాడ్ వచ్చింది అనుకోండి, సో మీరు హోమ్కి వెళ్ళిపోయి మళ్ళీ అదే గేమ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అది యాడ్ వెళ్ళిపోద్ది. ఇట్ ఈస్ నైస్ ట్రిక్ రైట్. ఎప్పుడు ఇదే వాడండి. సో ఇప్పుడు రివర్స్ స్వింగ్, నాట్ ఎ బ్యాడ్ బాల్, బట్ వెరీ బ్యాడ్ బాల్ ఫర్ మీ. అట్లుంటుంది మనతోటి. ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి. మనం ఆడే మ్యాచ్లు అట్లుంటాయి అన్నమాట. ఏమంటారు? ఒక్కొక్క షాట్ ఇస్తే క్రేజీ ఉంది ఫ్రెండ్స్. క్రేజీ అంటే క్రేజీ. హర్షదీప్ సింగ్కి ఇంకా కార్తీక్ చెమటలు జుర్రని కార్తీక్. ఇంకా లాస్ట్ మ్యాచ్ ఏదో మంచిగా చేసిండు, బట్ ఇక్కడ మనతో అట్లా కాదు. మళ్ళీ స్లోవరా. చూద్దాం ఈ బాల్ ఏం అవ్వద్దు. మనం ఆగంగా, కొట్టుడు ఆగంగా. ఈ గేమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కొంచెం ఈజీ టు ప్లే ఆల్సో. లాస్ట్కి మీకు బెస్ట్ గేమ్స్ చెప్తా. ఏం బాల్, స్లోవర్ యార్కర్. బాబా ఎవరు ట్రైడో, ఇంత టాలెంటెడ్ ఉన్నాడా? మనకంత వద్దమ్మా, వద్దు బ్యాట్స్మెన్ వద్దు. చూడండి ఫ్రెండ్స్, 1.4లోనే 46 అట్లుంటుంది మనతోటి. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, కొంచెం ఎడ్జ్ లోపలికి పోవాలి, వికెట్ పడేది. మళ్ళీ స్లోవర్ వేసాడు. బట్ మనం ఏం చేస్తాం తెలుసా, స్పిన్నర్స్ కన్నట్టు 6 కొడతాం. అట్లుంటుంది ఆర్సీబీ తోటి. ఏమంటారు కామెంట్స్లో చెప్పండి చూసేవాళ్ళు. ఇఫ్ ఇట్ ట్రూ, ఇగో ఇప్పుడే చెప్తున్నా, ఈ యాడ్ వచ్చినప్పుడు ఇంకెళ్ళిపోండి. మళ్ళీ మీకు ఇది ఏం ఆడుతున్నా గేమ్కి వెళ్ళిపోయారనుకో యాడ్ పోతుంది. ఇట్స్ వండర్ఫుల్ టెక్నిక్. ఓకే, ఇఫ్ యూర్ ఎ ట్రూ క్రికెట్ ఫ్యాన్, మీకు ఏ ఐపీఎల్ టీం ఇష్టమైతే వాళ్ళ కలర్ హార్ట్ పంపించండి. ఓకే, ఇప్పుడు మనం స్కూప్కి ట్రై చేద్దాం, కానీ ఆ బాల్ రాదనుకోండి. కానీ మనం ట్రై చేసినాం. ఇట్స్ 6. ఫ్యాబ్ డు ప్లెసీ బోల్తే అట్లుంటుంది ఫ్యాబ్ తోటి.
కానీ ఎందుకు వదిలేసుకున్నారో కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇది రియల్ క్రికెట్ 20 కాబట్టి 2020లో ఎవరున్నారో వాళ్ళే కౌంట్ చేసి పెట్టుకుంటుంది. సో అది అట్లనే ఉంది. సో వీ హ్యావ్ సిరాజ్ మియా డిఎస్పి. నాకు తెలిసి ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఛాన్స్ లేదనుకుంటా ఆడడానికి. అట్లా ఆడుతున్నాం మనం వికెట్ లేకుండా. బాబా రోహిత్ శర్మ కన్నా బాగా ఆడుతుండే కదా ఫ్రెండ్స్. కానీ రోహిత్ శర్మ కన్నా ఎవరు బాగా ఆడలేరు అనుకోండి. ట్రోల్ చేయకండి నన్ను మళ్ళీ ఎంఐ ఫ్యాన్స్, ప్లీజ్ ట్రోల్ చేయకండి ప్లీజ్. రోహిత్ శర్మ ఈజ్ రోహిత్ శర్మ ఓన్లీ, విరాట్ కోహ్లీ ఈజ్ విరాట్ కోహ్లీ ఓన్లీ, ధోని ఓన్లీ. బట్ క్రికెట్ ఈజ్ క్రికెట్ ఓన్లీ. మూవీలో డైలాగ్లు వస్తాయి కదా ఫ్రెండ్స్, పేకాటే ఫ్రెండ్షిప్ అని. ఇది కూడా అంతే, పేకాటే క్రికెటే. ఏమంటారు ఫ్రెండ్స్? నో మీ ఇన్ ద కామెంట్స్. మనం మాట్లాడుకుంటున్నాం కానీ 6లు 4లు పోతానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా స్కోర్ 2 అప్పుడే ఫ్యాబ్ డూప్లెసీ 9 6s 11 balls 54 అయిపోయి 82 ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు ఇంత హై స్కోర్ రాలేదు నేను కొట్టినప్పుడు. అది మీ అదృష్టం, సారీ మీరు నాకు ఇచ్చిన అదృష్టం, లక్. రివర్స్ చెప్పి సారీ ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క బౌలర్ ఎకనామిక్ చూపిస్తా. సేమ్ అదే, వెనకకి వెళ్ళి మళ్ళీ రండి కొట్టండి, అంతే సింపుల్. నువ్వు స్పిన్నర్స్దే ఫాస్ట్ బౌలర్స్దే క్యాప్టెన్, కొట్టుడే ఉంటా. 30 ఉంది ఆల్మోస్ట్ ఓవర్కి. ఇక్కడ పవర్ ప్లే అయిపోయింది కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మనం కొట్టినాం. నో షెట్ ఆన్ ద బౌండరీ లైన్, అవుట్ అయిపోయాడు. 400 ఉంది ఫ్రెండ్స్ ఆడిది. ఎంత మంచి షాట్, కానీ అసలు కరెక్ట్గా ఫీల్డర్ అక్కడ పెట్టాడు. నేను ఎక్కువ ఎట్టు కొడుతున్నా పెట్టి. గుడ్ గేమ్ ప్లాన్. ఇదేదో లాస్ట్ మ్యాచ్లో చూపిస్తే ఎట్లయినా పంజాబ్ గెలిచేది, కానీ అంత బుర్ర లేదు వాళ్ళకి. నో బుర్ర. పంజాబ్ ఫ్యాన్స్ తిట్టకండి మళ్ళా. ఇట్స్ ట్రూ బ్రో, ఇట్స్ ట్రూ. విరాట్ ఫ్యాబ్ డూప్లెసీ స్ట్రైకింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్ట్రైట్ లాఫ్టెడ్ షాట్. ఎన్ని మీటర్స్ పోయిందో చూద్దాం ఈ షాట్. క్రేజీ ఆడాడు యార్కర్ బాల్ని. వావ్, వాట్ ఏ టైమింగ్. 6 distance going 76, not a bad.